భవానపురంకి వెళ్ళి వచ్చాను. ఇంకా బ్యారేజ్కి హైవే పైది పై బ్రిడ్జ్ ఇది. చుట్టూ తిరిగి వస్తాను. అంటే వేరే వాళ్ళు కూడా ఎక్కారు కాబట్టి ఆటోలో చుట్టూ తిరిగి వస్తాను. అది భవానపురంకి వెళ్ళేది బ్రిడ్జి పై బ్రిడ్జ్ ఇది. అదండి పై బ్రిడ్జి పై కొండ చుట్టూ తిరుగుతుంది. కనకదుర్గకి వెళ్ళి చుట్టూ తిరుగుతున్నాను. భవానపురంకి వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. కాయలు ఏమో రేటు కొన్నాయి. కాయలు ఏం కొందాం అన్నాగా కొనలేకపోతున్నాను. బత్తకాయ వేసుకొస్తున్నాను ఇవాళ. బత్తకాయ రేటు ఉంది బాగా. పెద్ద సైజు వేసాను. కాయ కూడా చిన్న సైజులు 4 రకాలు ఉన్నాయి. పెద్ద సైజు వేసుకున్నాను నేను. మరి డజన్ వచ్చేసి 200 పడుతుంది. మరి ఎట్లా 200 చెప్తా మరి 170 150 అట్లా అమ్ముకోవాలి. పెద్ద కాయలు ఉన్నాయి. 4 రకాలు ఉన్నాయి. చిన్న శాఖ ఉన్నాయి. 4 రకాలు 4 రేట్లు చెప్పారు. 4 రేట్లు పెద్ద రకం తీస్తాను నేను. పెద్ద సైజు చేస్తాను. బ్యారేజ్ మీదకి వచ్చేసాను. బ్యారేజ్ కాలవద్దు. బ్యారేజ్ బ్యారేజ్కి వెళ్ళి వచ్చేసాను. నాకు తగ్గించారు నీళ్ళు ఏంటంటే ఆకులు ఏమన్నాయా అలాగే ఉన్నాయి. నీళ్ళు తగ్గించలేదులే. నీళ్ళు ఆకులు ఏం ఆపలేదు. నీళ్ళు వస్తూనే ఉన్నాయి. చూసేవాళ్ళు కూడా చూస్తున్నారు. బ్యారేజ్ ఎన్నిసార్లు వచ్చినా బ్యారేజ్ చెప్తూనే ఉంటాను. పైగా బండలు అక్కడ బండలు తీసేసారు. అవి పర్వాలేమో. చాలా సార్లు బండలు తీసేసి ఉన్నాయి. అంటే సైడ్ నడిచే కాడ అదే ప్లాట్ఫారం మంది చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. వీడియోలు తీసుకుంటున్నారు చూసేవాళ్ళు. కృష్ణానది అదే రైలు బ్యారేజ్ రైలు బ్రిడ్జి బ్యారేజ్లో మన ఇంటికాడేమో కాయలేమో తక్కువ కడుగుతారు. ఇక్కడికి వస్తే రేట్లు ఉన్నాయి. మార్కెట్ కొట్టి తెలిసింది ఏదైనా రేట్లు. మరి మార్కెట్ రాకుండా రేట్లు ఆడతారు. అదేమంటే మేము విజయవాడలు తెచ్చుకుంటూ ఉంటారు మా కాయల రేట్లు చెప్పినప్పుడు. ఇక్కడ రావాలంటే ఛార్జీలు అంత అవుతున్నాయి. అంత బాధ పడాలి. వచ్చి మార్కెట్లు అంత బాధపడి కొట్టు తిరిగిన రేట్లు అడిగి రేట్లు కుదరక వాళ్ళు 5 రేట్లు చెబుతున్నారు. కాయలు లేక 5 రేట్లు చెబుతున్నారు. మరి ఉన్న కాయలకే ఎగబడుతున్నారు జనం. మరి వచ్చి ఖాళీ తిరిగి అటు ఎందుకని చెప్పిన ప్రాసెస్ కాయలు వేసినాను. మరి రేటు కూడా బాగున్నాయి చెప్పారు. రేట్లు బాగున్నాయి. మరి 20 శాటకి పెట్టి అమ్మాలి. కాయలు మరి ఎంతవరకు పోతాయి అప్పుడు పోతాయి తెలియదు. నేను అమ్మేది పనసకాయలు. అంటే పనసకాయ లేదు, రావట్లేదు. పనసకాయలు రావట్లేదు. మన 4 కాయలు ఎత్తుకెళ్ళాను కానీ అట్లో 2 పోయినాయి. అట్లా 2 కాయలు అమ్మారు. 2 కాయలు కూడా కొన్న రేట్లకి అమ్మేశాను. కొన్న రేట్లు వచ్చినాయి కానీ నాకు లేదు 100 రూపాయలు 150 రూపాయలు అట్లా ఉన్నాయి. 2 రోజులు అంత పెట్టే వీడియోస్ చూడండి. నా పేరు శాంతి. గుంటూరు జిల్లా తాడేపల్లి. యూట్యూబ్ ఛానల్ తాడేపల్లి కేఎస్ శాంతి ఛానల్ పేరు కూడా చాలామంది తెలియట్లేదు. ఛానల్ తాడేపల్లి కేఎస్ శాంతి యూట్యూబ్ ఛానల్ పేరు. చూడండి. చూసి కూడా ఇంకా మిగతా వాళ్ళకి పంపండి. బంధువులకి చుట్టాలకి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. మరి బాగా చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. బ్యారేజ్ దాటానండి. బ్యారేజ్ దాటాను.
మీరు అందరూ చూడండి. మీకు అందరికి వందనాలండి.